నువ్వు ఎంత దూడ్చినా కెర్రగుండవండి తెల్లగా కాదు కానీ చాయ్ తాగుదురా. ఇక స్టార్ట్ చేసినావా నేను నవ్వు ఇక పొద్దున దాకా ఏ ముచ్చట చెప్పినా నవ్వుకుంటూనే ఉండు. నిద్రలో చంపుతావు పొద్దుతో చంపుతావు నీ అన్నీ నోట్లే. ఏంటి బావ బూతులు మాట్లాడుతున్నా? ఏ బూతులు కాదే నీ నవ్వులైనా చెప్పు అని పోయి నీ అన్న ఎందుకంటే దీన్ని నాకు అంటగట్టింది వాడే కదా. ఏమనంటే చాలు మా అన్న నీకు కలకాకి దొరుకుతాడు. మీ అన్న కాదే నేనే మీ కలకాల దొరికిన పెళ్ళి అయిన కాడ నుంచి షెండిగా ఆడిచ్చినట్టు ఆడిస్తారు. అబ్బో నువ్వు ఆడతలేవా కానీ మేమే ఆడిస్తున్నావా? ఇక ముచ్చట ఎక్కువైంది కానీ పోయి చాయ్ తీసుకురాపో, స్నానం చేసి బయటకు పోవాలి. నీకు ఇప్పుడు చాయ్ పోయాలంటే నువ్వు ఒక పని చేయాలి. అదే ఇంకేం పని చేయాలి? ముందుగా నువ్వు ముఖం కడుక్కోపో. నువ్వు ఇట్లా నవ్వుకుంటే చెప్పావు అనుకో మొహం కట్టుకునే కాదు పోవుడు కూడా మర్చిపోతా. అంత గొప్ప నవ్వేది ఇది. అబ్బాచ్చి పౌడకి బావా ఎక్కడ దొరికినవే నీ నవ్వులనా సొంత అర్థం కాకుండా అది ఇచ్చినా కూడా నీ పోయినట్టు అనిపిస్తుందా? అబ్బా చాలు కానీ ముఖం కడుక్కోపో. నీ నవ్వు చల్లకుండా నువ్వు నవ్వే చచ్చిపోతావే. అదే మీ అన్నగాని చూడు వాని ముఖం చూస్తే ఆ నవ్వే చచ్చిపోతుంది. మా ఇద్దరిని పొగిడింది చాలు కానీ చెప్పింది చేయిపో. వెనుకట్టి నీలాంటిదే చిన్నమ్మ వ్యాక్సిన్ అంటే కూరన్నా పులుసు పెట్టన్నా అన్నట్టుంది నీ సంగతి. పులుసుందో పేసేప. అబ్బా మళ్ళా గుర్తు చేసినావు బావా. మా పట్టుకుని పోయి కూరగాయలు తెపో. నీకు నచ్చినట్టు కూర వండుతా, నాకు నచ్చినట్టు పులుసు వేసుకుంటా. నిన్ను వేసుకున్న నా పరిస్థితే ఇట్లుంటే మీ అన్నగారిని చేసుకున్న చెల్ల పరిస్థితి ఎట్లుండదు తలుచుకుంటేనే బాధ అనిపిస్తాను. బాబా బాబా మా డాడీ పిలుస్తాను అర్జెంట్గా. లేదు మా డాడీ అర్జెంట్గా ఇప్పుడు రమ్మంటాను. అత్త పారా నాదో బాధ అంటే మీ అయ్యేది ఒక బాధ. అత్త బా నువ్వు. సరే బాబాయ్. అరే బాబాయ్ వస్తానురా. అరే బాబాయ్ వస్తానుగా పైసలు తీసుకొని లాల్ బాబాలు తెచ్చుకున్నాడే. బాబాయ్ బాబాయ్ మా అందరికి లాల్ బాబాలు కొనియవా? మీ అందరు కారా? సరే కొనుక్కోపోరు. అందరికి లాల్ బాబాలు. ఓయ్ ఓ నవ్వులో నారా అని ఏం చెప్తానవే? నేను ఏం చెప్పలేను బావా. ఏం కూర వండాలా అని ఆలోచిస్తాను. ఇప్పుడు ఏదో ఒకటి అండు కానీ సాయంత్రం చికెన్ తీసుకొస్తా. మంచిగా ముద్దగారలు నుండి పూరి చేయి. ఎందుకు బావా? మీ దోసగాళ్ళందరూ కలిసి చేసుకుంటావా? నా ముఖానికి అంత అదృష్టం కూడానా? మా మేనత్త కొడుకును అని పిల్లం వస్తారు. కొత్తగా పెళ్ళైనాక వాళ్ళ బాపమ్మ చచ్చిపోయింది కదా, ఇద్దరు తీసుకొస్తాను. ఆ చికెన్ పూరీలు ముద్దగారలు గవే సరిపోతాయా? తాగనికి ఏం లేవా? తాగనికి మంచి నీళ్ళు బొచ్చడు ఉన్నాయి, కడుపు నిండా రాదు. ఇక సాయంత్రానికి మేము కళ్ళన్న నీళ్ళన్నా తెచ్చుకుంటాం. నాకు థమ్స్అప్ ఉంది. ఇప్పుడు వస్తారా? లోపలికి రండి.
చూస్తా ఉంటా. చెల్లె వీడు ఎటు పోయినరా? ఏమో అన్నా, ఏదో పనుండి బయటికి వేయండి. ఎటు పోతారన్నా? ఎడిపోయినా ఇంటికి వెళ్తాడు. ఏమైంది వదినా? వచ్చిన కానీ ఏం మాట్లాడతలేవు? ఏం లేదు రోజా, కొంచెం కనుక అయ్యో వదిన, కొంచెమే వస్తుందా? బాగా నచ్చినప్పుడు చెప్పు, అల్లం చాయ్ పెట్టిస్తా. హలో, ఎప్పుడు వచ్చారు? ఎంతసేపు అవుతుంది? నువ్వు బండి తీసుకొని గట్లా పోయినవో లేదో, వాళ్ళు బండి మీద గిట్ల వచ్చిర్రు. అంత మంచిగా నచ్చలే. ఇంట్లో అందరూ మంచుకున్నారా? ఓ పిచ్చి తిట్టున్నాము కూడా, వాళ్ళందరూ మంచుకున్నారు కాబట్టి మన ఇంటికి వచ్చారు. లేకపోతే అలా గారింటికి పోకపోదునా? ఏం వదినా? నీ నవ్వులనా అరే చెప్పు. అది దిక్కువలన బాబరా అదే చూడు చెల్లె, దీనికి నవ్వుడే ఒక రోగం. ఏ పనైనా నవ్వుకుంటేనే చేస్తుంది, ఏమన్నా నవ్వుకుంటేనే మాట్లాడుతుంది. ఇదేమన్నా అంటే నువ్వు ఏం పట్టించుకోకు చెల్లి. అయ్యో పర్లేదన్నా, నేనేమనుకోను. ఇంకేం సంగతులు బామ్మాది? ఏం చేస్తాను? అవన్నీ ఇప్పుడు కాదు, మంచిగా మందుగా కూర్చున్నాక మాట్లాడుకుందాం. మీరైతే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి రండి. బామ్మాది ఇప్పుడు ఇదంతా ఖర్చు అంత అవసరం అంటావా? ఏదో ఉన్నంతలో చేస్తే అయిపో కదా, ఎందుకు ఇదంతా? అవునన్నా, పాపం వదినకి ఎంత ఇబ్బంది అయిందో ఇవన్నీ ఐటమ్స్ చేయడానికి. ఏ ఊరుకో వదినా, నేను ఒక అన్నమే వండినా, ఇవన్నీ మీ అన్ననే చేసిండు. అయ్యో అన్న, ఇవన్నీ నువ్వు చేసినావా? అవు మరి, ఇది నవ్వుకుంటా ఆయిల్కి బదులు ఏ పినాయిలో పోసింది అనుకో. వామ్మో, ఏమన్నా ఉన్నదా? మీరు రాక మా ఇంటికి వచ్చారు, మీకేమన్నా అయితే? బామ్మాది వంట చేసి మంచి పని చేసినావా? ఎందుకన్నా గట్లా అవి పెడతాను. చికెన్ వేసుకో. ఏంది చెల్లె కా ముక్క మళ్ళీ గంజలేసినావు? అంటే ఆ ముక్క అంటే నాకు ప్రాణం. ఆ ముక్క నేనే తినాలన్నా. అయ్యో అవునా? అయితే నీకు నచ్చిన ముక్కలన్నీ పక్కకు పెట్టుకో, మిగిలిన ముక్కలు మాకే మేము తింటాం. అట్లయితే ఒక్క ముక్క కూడా వేయలేనన్నా, పులుసు తప్ప. ఎందుకు చెల్లె? అంటే చికెన్ అన్నా చేపలన్నా నాకు ప్రాణం. రోజంతా కూర్చొని తినమన్నా తింటా. ఓ పిసబిత్తిరి పెళ్ళామా, వాళ్ళని ఎందుకు తీసుకొచ్చినావు? నువ్వేం చేస్తానదే? నీకు కావాలంటే రేపు నువ్వు తిన్నంత కూర పట్టుకొస్తా. ఇప్పుడైతే నోరు మూసుకొని సప్లేకుండా చెప్తాను. అయితే నువ్వే పెట్టు, నేను ఎందుకు మధ్యలో? నువ్వు ఏమనుకోకు చెల్లె, అది పిసది. ఎవరితో నేను మాట్లాడినా అస్సలకే తెలియదు. మీరు ఏమనుకోకర్రి. మేమేమనుకుంటున్నాం బామ్మాది, కానీ నిన్ను చూస్తేనే నాకు జాలేస్తుందిరా. నీకు చాలా ఓపిక అన్నా, ఆమెను ఎలా భరిస్తున్నావో ఏందో. అది ఎంతైనా నా పెళ్ళాంరా. అది పిసదో, బిత్తిదో, గుడ్డిదో, ఎడ్డిదో, ఏదైనా పర్లేదు. అదంటే నాకు ప్రాణంరా. నువ్వు చాలా గొప్పని బామ్మాది, నువ్వు దేవుని. సర్లే కానీ పాపం అప్పటి నుంచి ఈ బుజ్జిముండ నన్ను తాగు 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 అని ఎట్లా చూస్తాను చూడు. నువ్వు తాగుదాం బావా. అయితే నాకు కూడా పోయి బామ్మాది, ఇద్దరం. అన్న వదినని కూడా పిలువన్నా, పాపం చాలా బాధపడుతుంది కావచ్చు. వదినా, మీరు ఇప్పుడు అన్నం తింటారా? తింటే వదిన. అన్నయ్య, మీరు తింటారా? ఇప్పుడే కదా తాగుడు షురు చేసింది, కొద్దిగా తింటా. నీకు ఆకలి అయితే నువ్వు తిను, లేకుంటే మాతో కలిసి తిందు.
లేదు అన్న మందు పోయిందిలా. నువ్వు మందే వచ్చిలే నాకు కాదు వదినకి. చీ నేను తాగను వదిన. ఎందుకు వదిన? వాళ్ళు తినే తిండి మనం తింటలేమా? వాళ్ళు తాగే మందు మనం ఎందుకు తాగద్దు? ఇంతే వదిన. వద్దమ్మా తల్లి, నువ్వు ఇంకా ఇట్నే చేసినావు అనుకో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. నువ్వు ఆ విషయంలే తిట్టిరుదానా? నీ పిసతో వాళ్ళని ఎందుకే భయపెడతాను? నువ్వు కనుక ఇట్లనే చేసినావు అనుకో నా తలకాయ వల్ల కొట్టుకుంటా చెప్తాను. నువ్వు ఆ సీసాతో తలకాయ బాగా పెట్టుకుంటే అన్నయ్య ఏం తాగుతాడు? అవసరమైతే రేపు బాగా కొట్టుకో, నేనేం మాట్లాడేగా. నువ్వు ఉన్నది నాన్న తల్లి. అయ్యో 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 మా వదిన కాలు జారింది. నేను మా అన్నకి చెప్పా. అన్నా అన్నా వదిన కాలు జారింది. నిజమా? గీత ఏమైంది? గీత గీత ఏమైంది? అబ్బా ఏం లేదు బావా, సబ్బు మీద కాలు జారిపడ్డా. అదేంది రోజా వదిన కాలు జారిందని నవ్వకుండా చెప్పింది? కొంచెమన్నా మెదడు ఉందా? నిన్ననే చూసినావు కదా. ఏందమ్మా రోజా వదిన కాలు జారిందని చెప్తే నిజంగా ప్రెగ్నెంట్ అయినంత సంబరంగా చెప్పినావు. అదేందన్నా వదిన కాలు జారిందని చెప్పిన కానీ కడిపోయిందని చెప్పిందా? ఏమైంది? ఏమైంది? నా బొందైంది రా, నా బొందైంది. ఇంకొక క్షణం నీ ఇంట్లో ఉంటాడు. ఇక్కడ ఉండి ఇంకెన్ని దారాలు చూడాల్సి వస్తుంది. నీ పిసమోకంలో నా చెప్పు ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎట్లుండో కూడా తెలియదు అనే ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు కొంచెం అన్నా? నీ బిచ్చిడుతున్న వాళ్ళ గతం లేపినావు, ఇంకెప్పుడు మారుతావు నువ్వు? నీకు మర్చిపోయినా, తమ్ముడు ఫోన్ చేసిండు. మీ బాపమ్మ పోయిందట. బాబమ్మ